మీద వైష్ణవి అనే ఆమె చనిపోయింది. ఆమెను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు 10 months బ్యాక్. వాళ్ళ అమ్మ నాన్నకు ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ తర్వాత బ్రదర్స్ వాళ్ళు కట్నం కావాలి, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేది, ఈమెను పెళ్లి చేసుకోవడం వల్ల కట్నం రాలేదని ఆమె వాళ్ళ తల్లి వాళ్ళ అన్నలు ఈ నేరస్తునికి హరిబాబుకు చెప్పి పంపించేది. అతను అదే రకంగా వచ్చి వాళ్ళని హరాస్మెంట్ చేసేది. ఈ వైష్ణవి చనిపోయిన అమ్మాయిని, అదేవిధంగా భార్యని, తర్వాత తమ అందులో భాగంగా వాళ్ళు ఒక 5 లక్షల రూపాయలతో 2 గుంటల భూమి కూడా కొని వాళ్ళకి ఇచ్చారు. అయినప్పటికీ మళ్ళీ ఇంకా అదనంగా కావాలి, ఇంకా అప్పులు నేను ఉద్దేశంతో ఇంకా 5 లక్షలు కావాలి, అదనంగా కట్నం కావాలనే దాంట్లో గొడవ పడేది. అందులో భాగంగానే నిన్న మార్నింగ్ అవర్స్లో కూడా అక్కడ వాళ్ళు గొడవపడి అటు పెనుగులాట్లో అతను కావాల్సుకుని ఆమెను చంపాలనే ఉద్దేశంతో వేరే దగ్గర అయితే కట్నం వస్తుందని అతను కట్నం ఇవ్వట్లేదనే ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన యూట్యూబర్ గంధం వైష్ణవి హత్య కేసును పోలీసులు చివరికి ఛేదించారు. ఈ కేసులో జరిగిన పరిణామాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండగా నిజాలు షాక్కు గురిచేస్తున్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి డీఎస్పీ రాములు మీడియా సమావేశం నిర్వహించి హత్యకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవిని ఆమె భర్త హరిబాబు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మొదట అనుమానాలే ఉన్నా విచారణలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కారణంగా కట్నం రాలేదనే అసంతృప్తితో మరో పెళ్లి చేస్తే కట్నం వస్తుందని కుటుంబ సభ్యులు ప్రేరేపించడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డానని హరిబాబు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.